రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు సింతోజీ బాలయ్య, విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు నిర్మల సద్గుణాచారి ఆధ్వర్యంలో జాతీయ పురస్కార అవార్డు గ్రహీత రాజూరి సద్గుణాచారిని ముస్తాబాద్ మండల కేంద్రంలో గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కిషన్, దేవస్థాన్ చైర్మన్ చారి శ్రీనివాస్, పొలాల రాంప్రసాద్ చారి తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల విశ్వబ్రాహ్మణ బాంధవులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతకుముందు కళాప్రపూర్ణ అవార్డు తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో త్యాగరాజు గానసభ ప్రాంగణంలో, మరియు విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా మహానంది అవార్డు పొందడం జరిగింది. మరియు వరంగల్లో నిర్వహించిన యువ చైతన్య ఫౌండేషన్ వారు నిర్వహించిన కార్యక్రమంలో కూడా స్వామి వివేకానంద జయంతి మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ యొక్క అవార్డు తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉన్నది. ఇది గ్రహించిన మన విశ్వకర్మ బంధువులకు అందరికీ నమస్కారాలు. ఈ విషయం తెలుసుకొని వెంటనే ముస్తాబాద్ మండల విశ్వబ్రాహ్మణ తర్వాత స్వర్ణకార సంఘం వాళ్ళందరికీ హృదయపూర్వక ఆలయంలో గూడెం వాస్తవ్యులైన విశ్వబ్రాహ్మణ ముందుబిడ్డ రాజు సద్గుణాచారి పౌరోహితుడు, అతనికి జాతీయ స్థాయిలో పురస్కారాలు రావడం, రాష్ట్రంలో పురస్కారాలు అందజేయడం, అందులో భాగంగానే 12/1/2004 రోజున స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా మరియు పురస్కారం అందజేశారు. 23/1/2004 రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల సందర్భంగా పురస్కారం అందజేశారు. యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ హెచ్ఓడి హైదరాబాద్ వారు పురస్కారం అందజేశారు. శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి తెలుగు వెలుగు సాహితీ వేదిక మరియు విశ్వకర్మ సేవ ఫౌండేషన్ వారు అందజేశారు. విశ్వకర్మ గాయత్రి నాట్యకళ వేదిక వారు నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పురస్కారాలు, అవార్డులు, కీర్తి పురోహిత బ్రహ్మ పురస్కారాన్ని అవార్డులు వరంగల్లో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవ రాజేందర్ రెడ్డి గారు, గౌరవ బ్రహ్మశ్రీ పాలోజు రాజ్ కుమార్ గారు, గౌరవ బ్రహ్మశ్రీ వరబోజు మోహన్ రావు గారు, డాక్టర్ వంగాల శాంతి కృష్ణ గారు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో కానీ ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమంలో అవార్డులు రాజు సద్గుణాచారి సాధించడము, మహామహనీయులు ఆయనకు అందజేయడము, ఈ గొప్పదనం ఎందుకు చేస్తున్న ఈ రోజు అంటే విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డ ఇవాళ గూడెం ఒక గ్రామం నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎదగడము, అతన్ని గుర్తించి బహుమతులు అందజేయడము. ఇంకా ఈరోజు మేము కోరుకునేది ఏంటంటే సద్గుణాచారి ఇంకా ఎన్నో అవార్డులు, రివార్డులు జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకొని మా విశ్వకర్మ జాతికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. ఈ సందర్భంగా ముస్తాబాద్ తనను ఐక్య సంఘము, విశ్వబ్రాహ్మణ సంఘము, స్వర్ణకార సంఘము, మండల సంఘము, గ్రామ సంఘం అన్ని శాఖలకు సంబంధించిన విశ్వబ్రాహ్మణులు, సభ్యులు, బాధ్యులు అందరూ కలిసి ఈరోజు సన్మానం చేయడం జరిగింది రాజు సద్గుణాచారిని. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు, ఇక్కడికి వచ్చేసిన సంఘ సభ్యులకు, బాధ్యులకు, అధ్యక్షులకు అందరికీ మర్యాదపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన తమరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. ఈరోజు గూడెం వాస్తవ్యులు రాజూరి సద్గుణాచారి గారు వేద పురోహితంగా